గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అనంతబాబు బెయిల్ రద్దు చేసింది రాజమండ్రి ప్రత్యేక కోర్టు. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేసింది. అయితే ఆదేశాలు జారీ చేసింది రాజమండ్రి ప్రత్యేకమైనటువంటి కోర్టు. సాక్షులను బెదిరించినట్లుగా ఆధారాలతో సహా నిర్ధారణకు వచ్చింది న్యాయస్థానం. దీంతో అనంతబాబు బెయిల్ రద్దు చేస్తుంది కోర్టు. అయితే హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా జైల్లోనే అనంతబాబు ఉండనున్నారు. అనంతబాబును ఏప్రిల్ 24న అరెస్టు చేశారు సర్పవరం పోలీసులు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పని, ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను కూడా రద్దు చేసినటువంటి వైరం మనకు కనబడుతుంది. బెయిల్ రద్దు చేస్తూ కూడా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. సర్పవరం పోలీసులు గత నెల ఏదైతే 24న అరెస్ట్ చేసిన అనంతరం కూడాను రాజమండ్రి ప్రత్యేక కోర్టులో ఆయన హాజరుపరిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అనంతబాబుకు సంబంధించినంత వరకు బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే సాక్షుల్ని బెదిరించడంతో పాటుగా సాక్ష్యాధారాలను తారుమారుస్తారన్నారంటూ కూడా ఆధారాలు సమర్పించడంతో రాజమండ్రి ప్రత్యేక కోర్టు సాక్ష్యాలను బెదిరించారనే ఆధారాలు అందినటువంటి నేపథ్యంలో తాను బెయిల్ రద్దు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే కేసు ముగిసేంత వరకు కూడా పూర్తిగా కూడా జైలుకే పరిమితం కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించినంత వరకు అనేక కీలక మలుపులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులను బెదిరించడం, అపార్ట్మెంట్ లోనే వాళ్ళని బంధించడం లాంటివి చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా సాక్ష్యాధారాలతో అయితే కోర్టు ఏదైతే రాజమండ్రి ప్రత్యేక కోర్టుకి సాక్ష్యాధారాలు సమర్పించినటువంటి నేపథ్యంలో కోర్టు తీవ్రంగా తీసుకున్నటువంటి పరిస్థితి. కేసు పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి బెయిల్ ఉండదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు రాజు. భరత్, అంటే మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది? మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా దీని మీద రాజమండ్రి ప్రత్యేక కోర్టు అయితే మాత్రం సాక్షుల్ని బెదిరించారు. దాంతో పాటుగా సాక్ష్యాధారాలను లేకుండా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించినంత వరకు కూడా సాక్ష్యాధారాలను తారుమారు చేసేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు సాక్ష్యాధారాలు అందించినటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా సాక్షులను బెదిరించడంతో పాటుగా వాళ్ళందరినీ కూడాను ఒక అపార్ట్మెంట్ లో పెట్టి బంధించారు అనేటటువంటి ఇష్యూ కూడా తన మీద ఉన్నటువంటి నేపథ్యం. దాంతో పాటుగా పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపారంటూ కూడా అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు కూడాను సర్పవరం ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు పూర్తి ఆధారాలతో పాటుగా రాజమండ్రి ప్రత్యేక కోర్టుకు అయితే ఆధారాలు సమర్పించినటువంటి నేపథ్యంలో తను బెయిల్ రద్దు అయినటువంటి పరిస్థితి. రద్దు చేసిన తర్వాత ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా సాక్ష్యాధారాలు తారుమారయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా బెయిల్ రద్దు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. తదుపరి విచారణ పూర్తయ్యేంత వరకు అంటే పూర్తిగా కూడా సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించినంత వరకు కూడా పూర్తి విచారణ జరిగేంత వరకు ఎటువంటి బెయిల్ రాకుండా ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇంకెక్కడ వెళ్ళినా సరే దీనికి సంబంధించినంత వరకు కోర్టుకు సంబంధించినంత వరకు కూడాను సాక్షుల్ని తారుమారు చేస్తున్నారంటూ కూడా పూర్తి ఆధారాలు లభించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం దీనికి సంబంధించినంత వరకు ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా తను బెయిల్ పిటిషన్ వేసేందుకు అవకాశం లేకుండా పూర్తి విచారణ జరిగేంత వరకు కూడాను దీనికి బెయిల్ రాకుండా చేస్తారంటూ కూడా ఇప్పటికే బెయిల్కి సంబంధించినంత వరకు పిటిషనర్ చేస్తున్నటువంటి ఎవరైతే ప్రభుత్వ లాయర్ ఉన్నారో లాయర్ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో తన సాక్ష్యాధారాలు సమర్పించినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు చేయడంతో పాటుగా పూర్తి విచారణ అయ్యేంత వరకు కూడాను బయటికి బెయిల్ రద్దు చేస్తూ మరొక వైపు మరే బెయిల్ పిటిషన్ లేకుండా చేసే విధంగా కూడా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందా లేదా మరొకసారి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా అనే దానిపై అయితే మాత్రం తర్జన పడేటటువంటి రాజకారం. ఎందుకంటే అక్కడ ప్రత్యేక న్యాయస్థానం పూర్తి ఆధారాలతో ఏదైతే సాక్షులను బెదిరించడంతో పాటుగా సాక్షులకి డబ్బు ఆశ చూపడం ఇటువంటివి ప్రూవ్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ రాకపోవడానికి 100% ఆస్కారం ఉండబోతా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతబాబు బెయిల్ రద్దు చేసింది రాజమండ్రి ప్రత్యేక కోర్టు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను తాజాగా రద్దు చేశారు. ఆదేశాలు జారీ చేస్తూ కూడా రాజమండ్రి ప్రత్యేకమైనటువంటి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సాక్షులను బెదిరించినట్లుగా ఆధారాలతో సహా నిర్ధారణకు వచ్చింది న్యాయస్థానం. దీంతో అనంతబాబు బెయిల్ రద్దు చేసింది కోర్టు. హత్య కేసుకు సంబంధించి విచారణ పూర్తయ్యే వరకు జైల్లోనే ఉండనున్నారు అనంతబాబును ఏప్రిల్ 24న అరెస్టు చేశారు సర్పవరం పోలీసులు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు.